హలో గాయ్స్, వెల్కమ్ టు యశు వరల్డ్. సో అరకు ట్రిప్లో భాగంగా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరకు ట్రైబల్ మ్యూజియం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ ఏముందో మొత్తం ప్లేస్ అంతా చూసేద్దాం, పదండి. సో మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. మనం ఎంటర్ అవ్వగానే ముందుగా ఇక్కడ ఒక వాటర్ కొలన్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ బోటింగ్ కూడా ఆప్షన్ ఉంది, బట్ బోటింగ్ ఎవరు చేయట్లేదు. అండ్ కప్పలు చూడండి, బుజ్జి బుజ్జి కప్ప పిల్లలు ఎంత బాగా తిరుగుతూ ఆడుకుంటున్నాయో. ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది గైస్, నిజంగా ఇది ఒక పెద్ద పార్క్ లో ఉన్నట్టు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, యంగ్స్టర్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేయడానికి. బట్ ఎండ చాలా ఉంది, బట్ ఇక్కడ అన్ని చెట్లు ఉండడం వల్ల అంత అనిపించట్లేదు. ఒక సేఫ్ సైడ్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఒక అతను స్కై సైక్లింగ్ చేస్తున్నారు. సో వీటి ప్రైజెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట, మీకు చూపిస్తాను 1 సెకండ్. సో ఇవన్నీ ప్రైజెస్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ మనం చుట్టూ ఎక్కడ చూసినా ఎక్కువగా బాదం చెట్లు ఉన్నాయి. అరకు అంతా కూడా ఎక్కువ బాదం చెట్లు నేను అబ్జర్వ్ చేశాను. అండ్ వీటిని చూస్తేనే కోసేయాలనిపిస్తుంది, బట్ నేను అలా చేయలేదు. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ కదా, మనం పద్ధతిగా బిహేవ్ చేయాలి. అదే మన గార్డెన్ అనుకోండి, కథ వేరేలా ఉంటుంది. సో అక్కడంతా మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు గైస్, మంచి లొకేషన్ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్ళి ఆదివాసీ మ్యూజియంకి వెళ్దాము. సో మనం వెళ్ళేకి ముందే ఇక్కడ జీరు కళ్ళు, లోకల్ ట్రెడిషనల్ లిక్కర్. సో ఒక ఆయన కళ్ళు తీస్తున్నారు, ఇంకొక ఆయన తాగుతున్నారు. సో అప్పట్లో కళ్ళే కదా మన వాళ్ళు తాగే లిక్కర్. సో కనిపిస్తుంది కదా, అదే మనం వెళ్ళబోతున్న ఆదివాసీ మ్యూజియం. సో పదండి లోపలికి వెళ్దాం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే బాగా ట్రెడిషనల్గా డిజైన్స్, అప్పట్లో మన ఇంట్లో పెయింటింగ్ల బదులు డిజైన్స్ వేసుకునే వాళ్ళం కదా, అలా ఉన్నాయన్నమాట. సో జరగండి జరగండి జరగండి. ఏ వావ్, నాకైతే ఒక్క సెకండ్ నిజమైన మనుషులే అనిపించింది గైస్. సో ఇక్కడ చూసారు, బట్ కాదు, ఇవన్నీ బొమ్మలు అనమాట. సో చాలా రియలిస్టిక్గా తయారు చేశారు మనకి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే అప్పట్లో మన వాళ్ళు వేటకు వెళ్ళడానికి యూజ్ చేసిన పనిముట్లు, వెపన్స్ అన్నమాట. అండ్ అప్పట్లో వేటాడే స్టైల్ అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ మన ఆదివాసులు పూజించిన దేవుళ్ళు. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న లైటింగ్ ఏదైతే ఉందో అదంతా న్యాచురల్ గైస్. ఇక్కడ ఒక్క లైట్ కూడా లేదు యాక్చువల్గా, ఆ పై నుంచి వస్తున్న లైటింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఒక వేటాడి జంతువును తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి కొన్ని కొమ్ములు అండ్ ఒక డాగ్. ఈ చెట్లు అవన్నీ కూడా చూడడానికి చాలా న్యాచురల్ గా ఉన్నాయి గైస్, మీరేం వరి అవ్వకండి, ఇక్కడ ఏవి రియల్ కాదు, వీటిని చంపలేదు వాళ్ళు. అండ్ ఇక్కడ చూడండి, మన లేడీస్ అప్పట్లో ధాన్యాల్ని దంచడానికి, పొడి చేయడానికి ఇలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడంటే మిక్సీలు గ్రైండర్లు వచ్చేసి మనం అందరం సేఫ్గా ఉన్నాం, అంత కష్టపడేవాళ్ళు అప్పట్లో. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామంటే మన వాళ్ళు చేపల వేటకు వెళ్ళడానికి కావాల్సిన చేపల వలలు అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వెనక బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్లు కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే మొత్తం ఒక ఊరు, పచ్చని పొలాలు, చెట్లు అన్నీ ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకరేమో కూరగాయలు కట్ చేస్తున్నారు లేడీ, అండ్ ఇంకొకరేమో కట్టెలు మోసుకొని వస్తున్నారు. సో అబ్జర్వ్ చేసా అంటే బ్యాక్ సైడ్ ఒక కాలనీ లాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ పూజ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. వావ్, చాలా చాలా రియల్గా అనిపిస్తుంది గైస్, నిజంగానే అక్కడ డైరెక్ట్గా అయితే ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంది, నిజంగా బాగుంది. అండ్ ఇక్కడ కటింగ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే అక్కడ చూడండి, ర్యాట్ ట్రాప్ అంటే ఎలుకలు పట్టే వెపన్, అప్పట్లో మన వాళ్ళు యూస్ చేసింది. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న బొమ్మలు, అలాగే ఇంట్లో పెట్స్ ఉంటాయి కదా, అంటే డాగ్స్ కానీ క్యాట్స్ కానీ, వాటికి ఫుడ్ పెట్టడానికి ఉన్న ఒక బౌల్. అండ్ ఈ మొత్తం కిచెన్ ఐటమ్, అప్పట్లో మన ఆదివాసులు యూస్ చేసిన వంటకి కావలసిన మొత్తం పరికరాలు అన్నమాట. చాటలు, గరిటెలు, గిన్నెలు చూడండి, మొత్తం న్యాచురల్ ప్రోడక్ట్స్.
ఇప్పుడు మనం అన్ని ప్లాస్టిక్ యూస్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి మొత్తం అన్ని కుండలే. వెనుక మీరు బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తుంటే మొత్తం ఒక కాలనీ లాగా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు లేడీ, అండ్ ఒక పిల్లాడు సైలెంట్ గా కూర్చొని వాళ్ళ నాన్నని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో వెనుక చూడండి, వెనుక కొంతమంది పిల్లలు కూడా కూర్చొని ఆడుకుంటున్నారు. అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం ఒక కాలనీ లాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ రంగులు పూసుకుంటున్నారు. సో సమ్ సెలబ్రేషన్స్. అక్కడ డోలు కొడుతున్నారు అండ్ వీధిలో డాన్స్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న ఫైర్, అక్కడ లేడీస్ డాన్స్, ఇక్కడ మగవాళ్ళేమో డప్పులు వాయిస్తున్నారు. సో మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం గైస్. ఇక్కడ పైన ఇంకా కొన్ని గ్యాలరీస్ ఉన్నాయంట, మనం అక్కడికి కూడా వెళ్ళి చూసేద్దాం పదండి. సో మనం పైకి వచ్చేసాము. ఓకే, సో ఇక్కడ మొత్తం మనకి ఒక అడవిలాగా, అండ్ అడవిలో దొరికే మొత్తం పండ్లు, రకరకాల పండ్లు. అండ్ సారీ గైస్, కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ లో ఉన్న విండోస్ లైటింగ్ వచ్చి పడడం వల్ల మనకి వీడియోలో అంత క్లారిటీ కనిపించట్లేదు అనమాట. సో అండ్ ఇక్కడేమో అగ్రికల్చర్, నాగలి అండ్ అగ్రికల్చర్ కి వాడిన పనిముట్లు చూడండి ఎంత బాగున్నాయో. అండ్ అప్పట్లో లైఫ్ స్టైల్ బాగుంది, ఇప్పట్లో లైఫ్ స్టైల్ బాగుందా అంటే ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి అనమాట అందరికీ. సో ఆ లైటింగ్ వల్లే అనమాట, ఆ విండోస్ లైటింగ్ వల్లే. అండ్ ఇక్కడ చూడండి మంచం, నూక మంచం. అండ్ ఇండ్లు, అప్పట్లో హౌసెస్ అలా ఉండేటి. అండ్ ధాన్యాలు కానీ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి అండ్ వాటర్ తెచ్చుకోవడానికి కూడా అలాంటి బుట్టలే యూజ్ చేసేవాళ్ళు మన వాళ్ళు న్యాచురల్ గా. ఏ ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు, వావ్. సో అంతే గైస్, అది ఆర్ట్ గ్యాలరీ. మనం బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసామంటే ఒక చిన్న కొలను అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, చాలా బుజ్జి కొలను. అండ్ ఇవి అక్కడ కనిపిస్తున్న కొంగలు అవన్నీ కూడా న్యాచురల్ కాదు, అవి బొమ్మలే. అండ్ మొత్తం ఇదే ఇప్పుడు మనం వెళ్ళొచ్చిన ఆదివాసీ మ్యూజియం గైస్. సో దీని పక్కన ఇంకొక హౌస్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో. సో ఇదే ఆ హౌస్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో అక్కడైతే గ్లాసెస్ ఉన్నాయి గైస్ చూడడానికి, బట్ ఇక్కడ గ్లాసెస్ కూడా లేవన్నమాట. ఇది జస్ట్ ఒక బిగ్ హౌస్ లో ఒక లెఫ్ట్ సైడ్ కొన్ని, రైట్ సైడ్ కొన్ని పెట్టారు. అండ్ లోపలికి ఎవరు వెళ్లకుండా, వాటిని టచ్ చేయకుండా ఇక్కడ బార్స్ అడ్డం పెట్టారనమాట. అప్పుడు చూడండి అప్పట్లో వండడానికి యూజ్ చేసిన మట్టి బాండీలు ఎంత బాగున్నాయో. అండ్ సమ్ పంచాయతీ ఈజ్ గోయింగ్ ఆన్. ఒక ఊరి పెద్ద మనిషి, ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న జెన్జెట్ కిడ్స్ అయితే కంపల్సరీగా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలి గాయస్. మన రూట్స్ ని తెలుసుకోవడం చాలా అవసరం. సో ఇది గాయస్ మన ఆదివాసీ మ్యూజియం. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని. ఎండకు ఎండింగ్, చెమటలు పట్టింగ్, ఆకలి వేసింగ్ గైస్. ప్లేస్ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు షాప్స్ ఉన్నాయి గైస్. 90% అన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఒక 10% చిన్న చిన్న బుజ్జి బుజ్జి బొమ్మలు ఉన్నాయి అన్నమాట, చెక్కతో చేసినవి, వుడ్తో చేసిన బొమ్మలు. సో ఇదే గైస్ అరకు ఆదివాసీ మ్యూజియం వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని. సో ఇప్పుడు మనం అరకు చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళబోతున్నాం, అది మన నెక్స్ట్ స్టాప్. సో అక్కడ కూడా వ్లాగ్ రికార్డ్ చేస్తాను మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు యేషు వరల్డ్ గైస్. టాటా, బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.